ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్కోటి శుక్రవారం కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రామ్కోటితో పాటు 350 మందికి పైగా జాగృతిలోకి ఆహ్వానించారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది. అదే విధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు 2500 నెలకు ఇస్తామంటూ మోసం చేసినందుకు మనం కొట్లాడాలన్నారు. మరి ఇక్కడ మా అన్న రూపసింగన్న గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నవీనాచారి గారు, వాళ్ళ కోల శ్రీనివాస్ అన్న గారు, మన మారన్న గారు, తమ్ముడు నరేష్ గారు, రాజ్యమాల బాలకృష్ణ గారు అందరూ కూడా నాయకులు ఉన్నారు. వారందరి సమక్షంలో మీరు చేస్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. మరి ఒకటే గుర్తుపెట్టుకోండి, జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్టు అందంగా కూడా ఉంటుంది, అట్లనే పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది. ఓకేనా? పోరాటం దేనికోసం? మనకి ఏదైతే 2500 ఇస్తామని ఆడబిడ్డలకు లేకుండా మోసం చేసినట్టు కొట్లాడాల్సి ఉంటుంది. అంతకుముందు అప్పుడో ఇప్పుడు మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, గిఫ్ట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాట చేయాలి. అవునా కాదు? అట్లనే పేరెంటి ఆడపిల్లలకు పెళ్లిలో కూడా ఇలా తులం బంగారం ఇస్తానని చెప్పి సీఎం గారు వచ్చింది. అమ్మ ఎవరికైనా ఒక్క తులం ఎవరికైనా తులం లేదు, ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంతే, ఆ 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు. కాబట్టి వాటి కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మన తల్లులకు ఏం బాధ ఉంటుంది, పిల్లలకు నౌకరీ కావాలనుకుంటారు. నౌకరీలు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కూడా కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మరి మన బీసీబీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి. ఒకటి కాదు, రెండు కాదు. జాగృతి అంటేనే పోరాటాల బావుట, జాగృతి అంటేనే విప్లవాల జెండా. దానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. భయపడలేదుగా? మన్సూరాబాద్ వాళ్ళు మాట్లాడే మాటనేనా? మరి మా రామకోటి గెలిపిస్తారా నెక్స్ట్ టైం? జై తెలంగాణ, జై తెలంగాణ. Yeah.